దాదాపు 70% సంపద 1% ప్రజల చేతుల్లో ఉంది. మిగిలినంతా అందరూ మరి పన్నులు ఎవరు అంతా మనమే కట్టేది. ఆ లెక్కలు నేను లోపలికి వెళ్ళాను. జిఎస్టీ మనం జిఎస్టీ దాదాపు 30 లక్షల కోట్లు ఉంటే అంటే మనం కట్టే పన్ను అదంతా ఎక్కడ మనం కట్టే పన్నులే. మనం కట్టే పన్నులు 30 లక్షల కోట్లలో పేదవాళ్ళు కట్టేవి 27 లక్షల కోట్లు ఉన్నాయి. పెద్దవాళ్ళు కట్టేది 3 లక్షల కోట్లే. పేదవాళ్ళు కట్టే పన్నే 27 లక్షల కోట్లు ఉన్నాయి. పెద్దవాడు మొత్తం కలిపిన 3 లక్షల కోట్లే. మళ్ళా మనకేదన్నా సబ్సిడీ ఇవ్వాలంటే ఇది అక్కడగా కూర్చోబెట్టి తిండి పెడితే చెడిపోతారు వీళ్ళని చెప్పి సూక్తులు చెప్తున్నారు. వాడికి మాత్రం మళ్ళా పెద్దవాళ్ళకి మన కరోనా పేరుతో 10 లక్షల కోట్లు రద్దు చేశారు. 30% ఉన్న ట్యాక్స్ 30% ఇంతకుముందు ఉండేది. నువ్వు అంత ట్యాక్స్ కట్టాల్సి పని లేదని చెప్పి 26% తగ్గించారు. ప్రతి ఏడు 5 లక్షల కోట్లు పెద్దవాళ్ళకి ఇచ్చారు. మనకు మాత్రం ఉండదు. ఇట్లా సంపద అంతా కొద్ది మంది చేతుల్లో పెరిగిపోవడం, దాన్ని పెట్టుబడిదారి వ్యవస్థ. సో ఇప్పుడు ఫైట్ ఎవరికి ఉంటుంది? పెట్టుబడిదారి వ్యవస్థకు మనకి ఫైట్ ఉంటుంది. మన సిద్ధాంతం ఏమో అందరూ బాగుండాలి. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు ఓడిపోతారు.